గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి తిరుమల పవిత్రతను పూర్తిగా దెబ్బతీశారని ఆరోపిస్తూ సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆదివారం నాడు నిర్వహించిన ర్యాలీలో భాగంగా స్థానిక పాండురంగస్వామి గుడి వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పవిత్రమైన తిరుమల క్షేత్రంలోని లడ్డూ ప్రసాదం పూర్తిగా కల్తీమయమైనట్లు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిబిఐ సిట్ విచారణలో నిర్ధారణ అయిందని, చుక్క పాలు లేకుండానే పూర్తిగా రసాయనాలు వాడి కల్తీ ఆవు నెయ్యి తయారు చేసినట్లుగా చిత్రీకరించారని, ఈ ఘటనతో హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. ఈ ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కానీ వైసీపీ నాయకులు క్షమాపణ చెప్పకుండా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఏమీ జరగనట్లుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, వారిని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడని ఆమె అన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో సూళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆగుతోట రమేష్, ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ ఏజీ కిషోర్తో పాటు నియోజకవర్గంలోని పార్టీల అధ్యక్షులు మరియు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి మరియు ఇతర నేతలు పాల్గొన్నారు. చేసినటువంటి మోసానికి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి చేసినటువంటి కల్తీ నెయ్యికి నమస్కారం. ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గ నాయకులు, కూటమి నాయకులు, అలాగే హిందువులందరూ కూడా సూళ్లూరుపేట టౌన్ లో ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలుసు, మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డులో కల్తీ జరిగిందని సిట్ వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో నెయ్యే లేదు, ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యి ఫ్లేవర్ తో నెయ్యిని తయారు చేసి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏవైతే ప్రసాదాలు ప్రిపేర్ చేశారో, లడ్డు కావచ్చు, అలాగే పులిహోర కావచ్చు, ఇవన్నిట్లో కూడా నెయ్యిని కల్తీ నెయ్యిగా చేసినట్టు సిట్ వాళ్ళు కూడా మనకు కమిటీ పెట్టి కమిటీలో మనకు నిర్ధారించడం జరిగింది. వీటిలో పూర్తిగా రసాయనాలని ఉపయోగించి ఏవైతే కెమికల్స్, డేంజరస్ కెమికల్స్ ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించి, ఎన్నో రకాల యాసిడ్స్ ఉపయోగించి, ఈ ద్రవాణాలు ఉపయోగించి ఈ నెయ్యిని కూడా తయారు చేసిన పరిస్థితి మనం చూసాం. ఇది గత ప్రభుత్వ నాయకుల హయాంలో ఈ కల్తీ నెయ్యి అనేది జరిగింది, కల్తీ ప్రసాదంలో జరిగింది. కాబట్టి హిందువుల మతస్థులందరూ కూడా కలిసి ఈ పోరాటాన్ని చేస్తున్నారు. ప్రతి ఇంట్లో హిందువులందరూ కూడా స్పందించాల్సిన సమయం వచ్చింది. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనము లిక్కర్ స్కామ్ కావచ్చు, ఎన్నో స్కాములు చేశారు, అక్రమాలు చేశారు, రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, ఎన్నో విషయాల్లో వాళ్ళు దోచుకున్నారు, దాచుకున్నారు. కానీ కూడా రాష్ట్ర ప్రజలు సైలెంట్ గానే అన్ని కూడా భరించారు వీళ్ళని.
మన తిరుపతి తిరుమల దేవస్థానాన్ని హిందువులందరూ కూడా, హిందూ మతస్థులందరూ కూడా ఎంతో పవిత్రంగా చూసే ప్రసాదాన్ని, ఎంతో పవిత్రంగా చూసే ఆలయంలో ఇంత ఫ్రాడ్ చేయగలిగారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉందో, లేదా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే దృష్ట్యగా వీళ్ళు ఎంత ఇదిగా వెళ్తున్నారో మనం చూస్తున్నాం. దాంట్లో 2 కోట్ల వరకు మనకు లడ్డూలు తయారు చేశారు. 250 కోట్ల వరకు మనకు స్కామ్ జరిగింది. స్కామ్ ని కూడా పక్కన పెడదాం, డబ్బుల విషయం కూడా పక్కన పెడదాం. ఎందుకంటే 1000 కోట్లు వాళ్ళ నాన్నగారు సీఎం గా ఉన్నప్పుడు 1000 కోట్లు దోచేసిన మనిషికి 250 కోట్లు ఎక్కువని నేను అనుకోవట్లేదు. కానీ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విషయంలో వీళ్ళు ఎంత క్రూరంగా, అన్యాయంగా ఆలోచించారో మీరందరూ కూడా చూడాలి. మన ఇళ్లలో మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు, ప్రసాదం చేసుకునేటప్పుడు ఎంత పవిత్రంగా స్నానాలు చేసి మంచి ఏవైతే గిన్నెలు ఉన్నాయో అవి వాడుకుంటూ, లేదా మంచి నెయ్యిని తెస్తూ, మంచి పాలని ఫ్రెష్ గా బయట నుంచి తెచ్చుకొని మనం ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటాం. కానీ ఒక చిన్న ఇంట్లో ఒక పూజ చేసుకునేటప్పుడు మనం అన్ని జాగ్రత్తలు తీసుకునేటప్పుడు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రసాదాన్ని అందరూ కూడా ఒక లడ్డును ఎంత పవిత్రంగా చూస్తారో, ఎక్కడున్నా సరే, రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడున్నా సరే ఆ లడ్డు పవిత్రత ఎక్కడికి పోకుండా అంత పవిత్రంగా చూసే లడ్డులో ఈ రోజు కల్తీ జరిగింది. పోనీ కల్తీ జరిగిందనే అనుకుందాం. నేను జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశాడని నేను అనట్లేదు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఈ అన్యాయం జరిగింది, తప్పు జరిగింది. అప్పుడు అధినాయకుడు బయటకు వచ్చి మేము చేసింది తప్పు, క్షమించండి అని దేవుడి దగ్గర అడగడానికి వారికి ఎందుకు అంత అహం అడ్డొస్తుందని వైసీపీ నాయకుల్ని గట్టిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో, వాళ్ళ హయాంలో అది అధికారులు చేసుండొచ్చు, లేదా నాయకులు చేసుండొచ్చు. ఎవరైనా సరే అన్యాయం జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు ఇది తప్పు జరిగింది, నేను మా వాళ్ళని ఇట్లా యాక్షన్ తీసుకుంటున్నాను అని నాయకుడు ఎందుకు వచ్చి చెప్పకూడదు? ఇంకా ఎందుకు వాళ్ళని సమర్థిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో స్టాంపేడ్ జరిగింది తిరుపతిలో, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేదు. కానీ ఆయన దిగొచ్చాడు, అందరినీ పరామర్శించాడు. తప్పు మా వల్ల జరిగిందని ఎవరైతే ఉన్నారో వాళ్ళని బదిలీ చేశారు, వాళ్ళని సస్పెండ్ చేశారు. అలాంటి యాక్షన్స్ మన నాయకుడు తీసుకుంటున్నాడు. మిగిలిన నాయకులు ఎందుకు తీసుకోకూడదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా హిందువుల మతాలకి, ఈ పార్టీలకు అతీతంగా ఆయన ఖచ్చితంగా హిందువులకి సమాధానం చెప్పి తీరాలి. మన తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి వాళ్ళు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే ఇది డబ్బుల విషయం ఒకటే కాదు, హిందువులు ఎంతో బాధపడుతున్న పరిస్థితులు మనం చూసాం. మేమందరం కూడా ఈ రోజు పార్టీలకు అతీతంగా ఈ రోజు ఈ ర్యాలీ జరుగుతున్నాం. ఇందులో హిందువులు అందరూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా మనం ఈ రోజు అందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ర్యాలీని చేస్తున్నారు. ఎందుకంటే అంత అన్యాయం జరిగింది కాబట్టి. ఇంకా కూడా మీరు క్షమాపణలు చెప్పకపోతే అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పి దేవుడి దగ్గర మీరు తలనీలాలు ఇస్తారో లేదా ఏం చేస్తారో దేవుడి దగ్గర క్షమాపణ బహిరంగంగా చెప్పి తీరాలని. మళ్ళీ యానిమల్ ఫ్యాట్ కలవలేదని వాళ్ళని వారు సమర్థించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. సిట్ లో యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని వాళ్ళు రాసి ఇవ్వలేదు. యానిమల్ ఫ్యాట్ గురించి తర్వాత చెప్తారు, ఫస్ట్ అయితే కెమికల్స్ కలిసే లేదా దాని విషయం సిట్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చి ఆన్సర్ చెప్పడానికి లేదు? ఇంకా కూడా యానిమల్ ఫ్యాట్ లేదని కొబ్బరికాయలు కొడతారు. అసలు వాళ్ళు చదువుకున్నారా, చదువుకోలేదా, లోక జ్ఞానం ఉందా లేదా ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నిజంగా హిందువుని, మతాన్ని వాళ్ళు గౌరవించే వాళ్ళైతే, హిందువులైతే ఖచ్చితంగా బయటకు వచ్చి ప్రతి వైసీపీ నాయకుడు హయాంలో జరిగింది ప్రతి వైసీపీ నాయకుడు బయటకు వచ్చి క్షమాపణ చెప్పవలసిందిగా వైసీపీ నాయకుల్ని గట్టిగా ప్రశ్నిస్తూ డిమాండ్ చేస్తూ అడుగుతున్నాను.